సమూయేలు 6 అధ్యాయం 7వ వచనంలో మనం ఒక అద్భుతమైన సంఘటనను చూస్తాం. జనం భయంతో అరుస్తున్నారు. రోగాలు, ఎలుకలు, పోవులు నష్టమవుతున్నాయి. ఫిలిస్తులు దేవుని మందసని పత్తనలో ఉంచగా వారి మీద దేవుని కోపం వల్ల కష్టాలు వచ్చాయి. అప్పుడు వారు మందసని ఇశ్రాయేలులకు తిరిగి పంపించాలని డిసైడ్ చేశారు. యజకులు చెప్పారు తొబి ఆవులు నచురల్ గా దూడల దగ్గర వెళ్తాయి, కానీ అవి ఇశ్రాయేలుల భూమిలో నేరుగా వెళ్తే ఆవులు బండికి కట్టబడతాయి, దూడలు ఇంట్లో అరుస్తున్నాయి. చూడండి, ఆవులు దూడల దగ్గర తిరిగి వెళ్ళడం లేదు. అవి నేరుగా బెచ్చమెసు దక్క వెళుతున్నాయి. సహజంగా ఆవులు వాటి పిల్లల దగ్గర తిరిగి వెళ్ళాలి. The ark. It's the ark of the covenant. దేవునికి అర్పింపడానికి మనం కూడా శుద్ధ హృదయంతో సిద్ధంగా ఉండాలి. దేవుడు తన చిత్తని నెరవేర్చదనికి ప్రకృతిని దేవుడు తన చిత్తని నెరవేర్చడానికి ప్రకృతిని పశువులను ఏదైనా వాడగలదు. ఆయన శక్తి మన వజ్ఞాన కన్నా గొప్పది. సమూయేలు 6 మనకు గుర్తు చేస్తుంది కటే దేవుని చిత్తని ఎవరు అపలేరు. ఆయన మార్గాలు మానవ మార్గాల కన్నా గొప్పవి.